ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది రూతు గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 12వ లేఖనాన్ని మనం చదువుకుందాం. దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. అవును, ఎప్పుడైతే దేవుని యొక్క రెక్కల కిందకు నీవు నేను మనము వచ్చి ఉంటాము, ఖచ్చితంగా ఆయన సంపూర్ణమైన బహుమానమును కూడా ఇస్తాడు. చూడండి, ఈ రూతుకు ఉండవలసినటువంటి ఆ జ్ఞానమైన మనకుందా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒకనాడు మోయోబు స్త్రీ అయినటువంటి రూతు గారు అన్యురాలు అయినా ఏ దినమైతే దేవుని నమ్మి దేవుని రెక్కల క్రిందకు సురక్షితంగా ఉండాలి అనుకుని వచ్చిందో ఆనాటి నుండి అంట ఎన్నడూ కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవుని విడిచిపెట్టకపోగా నీలోనే నేను చనిపోతా, నీతోనే నేను ఉంటా, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను అని నయోమిని వెంబడించినటువంటి రూతును మనం చూశాం. అంటే దేవుని మీద ఎంత ప్రేమ, దేవుడంటే ఎంత భయము, భక్తి, మరి సమరూపములో నిలిచినటువంటి విశ్వాసం, నమ్మకం మరి రూతుకు మంచి బహుమానాన్ని ఇవ్వడానికి కూడా దారితీసింది. మరి ప్రేమన క్రైస్తవ జనాంగమా, మరి అట్టి విశ్వాసం మనకుందా లేదా ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని రెక్కల క్రిందకు మనం ఎప్పుడైతే వచ్చామో ఆనాటి నుండి ఆయనే సర్వస్వం అని నమ్మినట్టు ఎడల ఖచ్చితంగా ఆయన మంచి బహుమానమును నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడు, దాచి ఉంచి ఉన్నాడు. అట్టి బహుమానమును పొందుకోవడానికి ఏ దినం నుండి అయినా సరే దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉందాం అనుకుంటామా? అనుకున్నట్లయితే అందరం కూడా తల్లు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసయ్య, నీకు ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు నీవు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఈ దినమును బట్టి, నీ సమయం బట్టి చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రభా, ఇదిగోనైనా ఈ వాగ్దానమును వీక్షించుతున్న ప్రతి ఒక్కరికి కూడా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయమని, అలాగే సంపూర్ణమైనటువంటి బహుమానం మీలో పొందుకునేలాగన మీ కృపను, మీ కనికరమును ప్రతి ఒక్కరి పైన కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా ఉదయకాల సమయం నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని పాదధూళిని యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.